ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలంలో బయటికెళ్ళొస్తే లోపల నుంచి పొగలు, సెగలొచ్చేస్తున్నాయి మనిషికి. అలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ వినియోగం అనేది ఎంత డేంజరో తెలుసా? చాలామంది దీన్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఉద్యోగంట ఆహ్, సెల్ ఫోను అంటే ప్రైవేట్ ఉద్యోగి అంటే అతను ఇప్పుడు ఎక్కువ ఈ అమెజాను, ఈ స్విగ్గీ ఈ డెలివరీ చేస్తుంటారు గదా! తాననమాట. ఈ సెల్ ఫోన్ వాళ్ళు ఎదురుగా పెట్టుకుంటా ఉంటారు. గూగుల్ మ్యాప్ చూసుకొని డెలివరీ చేయాలంటే అది వెళ్ళడానికి అక్కడ పెట్టుకుంటారు. ఒక పక్క ఎండ మండిపోతుంది. అదే నేపథ్యంలో బ్యాటరీ త్వరగా దిగిపోతా ఉంటది. వాళ్ళు కంటిన్యూగా గూగుల్ మ్యాప్ వాడితే. దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ యాక్టివాలు, స్కూటీలు ఇటువంటి వాటికి దాంట్లో ఛార్జింగ్ అయ్యే ఒక కిట్ పెట్టుకొని దాని నుంచి డైరెక్ట్‌గా ఛార్జింగ్ కూడా పెట్టేస్తారు మొబైల్‌కి. అంటే ఒక పక్క ఛార్జింగ్ హీటు, మరో పక్క ఎండ వేడి. దాంతో ఒక్కసారిగా అతను బైక్ మీద వెళ్తా ఉంటే, అది హీట్‌కి ఎక్కువ బర్న్ అయిపోయి, ఆ ఫోన్‌లోంచి మంటలు రావడం మొదలుపెట్టినియంట. సడెన్‌గా అప్రమత్తం అయ్యాడు. కాకపోతే అంటే ఇలాగ చిన్న చిన్న ప్రమాదాలైతే జరుగుతున్నాయి ఈ మధ్యన. ఖచ్చితంగా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎండాకాలంలో సెల్ ఫోన్ వల్ల. దానికి తోడు మొబైల్ అంటే ఎంత రేడియేషన్ ఉంటది. డాక్టర్లు చెప్తున్నారు. కనీసం పడుకునేటప్పుడు గూడా మీ సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవద్దు, దిండు దగ్గర పెట్టుకోవద్దు. దానివల్ల చాలా దుష్ప్రభావాలొస్తున్నాయి. నిద్రలేమికి కారణం అవుతుందని. అయినా మన వాళ్ళు వింటారా? కాకపోతే సెల్ ఫోన్ గతంలో మాట్లాడడానికి మాత్రమే వినియోగించేవారు. ఇప్పుడు ఏం కావాలన్నా సెల్ ఫోన్‌లోనే. డబ్బులు పంపాలన్నా సెల్ ఫోన్‌లోనే, ఎవరికైనా చాటింగ్ చేయాలన్నా సెల్ ఫోనే, వాట్సాప్ దగ్గర నుంచి, యాప్స్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, ఆ సెల్ ఫోన్ అనేది ఇప్పుడు ఆల్ ఇన్ వన్ అయిపోయింది. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఇంక ఏదైనా చూసుకోవాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేసేసి ఇమ్మీడియేట్‌గా ఏదైనా అడ్రెస్ కావాలన్నా ప్రతిదానికి సెల్ ఫోనే. సో, ఇటువంటి నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించేటప్పుడు ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా చార్జర్ విషయంలో ఏ చార్జర్ వాడుతున్నారు? ఇప్పుడు ఎక్కువ చార్జర్‌లొచ్చేసినియి. 30 వాట్ అని, 60 వాట్ అని, 120 వాట్ అని అంటే త్వరగా చార్జ్ అయిపోతాయన్నమాట. అరగంటలో అయ్యేది పావుగంటలో, పావుగంటలో అయ్యేది 5 నిమిషాల్లో ఇలా అయిపోద్ది. దానివల్ల కూడా ప్రమాదమే అంటున్నారు కొంతమంది నిపుణులు. అలాగే కొంతమంది రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి పొద్దున్న తీసుకుందాంలే అనుకుంటారు. అలా కూడా పెట్టొద్దంటున్నారు. దానివల్ల కూడా చాలా ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే ఫోన్ వేడెక్కినప్పుడు కాసేపు వాడకుండా పక్కన పెట్టేయమంటున్నారు ఫోన్‌ని. అలాగే ఛార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జింగ్ కేబుల్ ఉండగా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే విపరీతంగా వేడి ఉంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఈ ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు కేస్ తీసేయాలట. బ్రేతబుల్ కేసులు వాడితే ఉత్తమం. ఎందుకంటే దానికి గుబులుగా పెట్టేస్తే ఇంకా వేడి ఎక్కువైపోద్దనమాట. ఆ కేస్ పెట్టేస్తే. సో, ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలట. ఇది టెక్నికల్‌గా కొంతమంది చెప్తున్నారు. ఎక్కువ మంది చాలామంది రీల్స్ చూసి అలాగే పడుకుంటారు. సెల్ ఫోన్ దిండు కింద పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మన శరీర బరువు సెల్ ఫోన్‌పై పడితే బ్యాటరీ ఒత్తిడికి గురవుతుంది. దీంతో పేలిపోయే ప్రమాదం ఉంటుంది. బిగుతుగా ఉండే జీన్స్ జోబుల్లో సెల్ ఫోన్‌లు పెట్టకపోవడం గూడా ఉత్తమం. చాలామంది స్టూడెంట్స్ ఆ జీన్ ప్యాంట్లు యేసుకొని అందులో పెట్టేసుకుంటా ఉంటారు. టైట్‌గా ఉంటదనమాట ఫోను. దానివల్ల కూడా ఫోన్ హీట్ ఎక్కిపోయి పేలిపోయే ప్రమాదం ఉందట. ఖచ్చితంగా ఇప్పుడు ఈ వేసవిలో సెల్ ఫోన్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ఉత్తమం ఏంటి అంటే, ఫోన్ పెద్దగా అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని దూరంగా పెట్టేయడం బెటర్. ఎందుకు దాన్ని ఏదో కుక్క తోకలో, కుక్క మెడలో గొలుసేసి దాన్ని తీసుకెళ్తున్నట్టు ఎప్పుడు ఫోన్ జేబులో పెట్టుకు తిరగడం. అవసరమైతే తప్పదు. అవసరం లేనప్పుడు శుభ్రంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అది ఉత్తమం.